నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1న బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒకే జాతి ఒకే గ్యాస్ గ్రిడ్ సాధన దిశలో దేశం ముందడుగు వేస్తుందన్న ప్రధానమంత్రి కొచ్చి మంగళూరు సహజవాయువు పైప్లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ వ్యాక్సిన్ నిల్వకు 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం ప్రమోషన్లు కారుణ్య నియామకాలు రెవెన్యూ సంబంధిత అంశాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ టాయ్ హ్యాకథాన్ 2021ని ప్రారంభించిన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ రమేష్ పోఖ్రియాల్ ఆట వస్తువులు స్కూళ్లు కాలేజీలో బోధన పరికరాలుగా ఉపయోగపడాలన్న మంత్రులు కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ ధరించాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల 31న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ బడ్జెట్ సమావేశాలు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు రెండవ దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించాలని సిఫార్సు చేసింది కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ సమావేశాలు నిర్వహిస్తామని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం తెలిపింది ఒకే జాతి ఒకే గ్యాస్ గ్రిడ్ సాధన దిశలో భారత్ ముందడుగు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ కీలకమని పేర్కొన్నారు ప్రధానమంత్రి కొచ్చి మంగళూరు సహజవాయువు పైప్లైన్ ప్రాజెక్టును ఆన్లైన్లో జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 450 కిలోమీటర్ల పొడవైన ఈ పైప్లైన్ను జాతికి అంకితం చేయడం గౌరవంగా భావిస్తున్నారని అన్నారు దేశానికి ముఖ్యంగా కర్ణాటక కేరళ రాష్ట్రాల ప్రజలకు నేడు ఒక ముఖ్యమైన రోజు అని పేర్కొన్నారు సహజవాయువు పైప్లైన్ ద్వారా ఈ 2 రాష్ట్రాలను అనుసంధానిస్తున్నామని దీనివల్ల 2 రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు సురక్షిత ఇంధన వ్యవస్థను ప్రోత్సహించడంలో ఈ పైప్లైన్ ఒక ముందడుగు అని అన్నారు రానున్న రోజుల్లో నగరాల్లో చమురు పంపిణీ వ్యవస్థకు కొచ్చి మంగళూరు పైప్లైన్ ఆధారమవుతోందని చెప్పారు అలాగే పలు నగరాల్లో సీఎన్జీ ఆధారిత రవాణా వ్యవస్థలు అభివృద్ధి చేసేందుకు ఇది తోడ్పడుతుందని ప్రధాని పేర్కొన్నారు ఈ పైప్లైన్ను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ 3,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించింది ఈ ప్రాజెక్టు ద్వారా కొచ్చిలోని ఎల్ఎన్జీ టెర్మినల్ నుండి కర్ణాటకలోని మంగళూరు వరకు సహజవాయువును రవాణా చేస్తారు ఎర్నాకుళం త్రిశూల్ పాలక్కాడ్ కన్నూర్ తదితర జిల్లాల గుండా ఈ పైప్లైన్ వెళ్తుంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కేరళ కర్ణాటక రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ये पाइपलाइन मैंगलोर रिफाइनरी और पेट्रोकेमिकल को ऊर्जा देगी उन्हें स्वच्छ ईंधन देगी सातवां ये पाइपलाइन दोनों ही राज्यों में प्रदूषण कम करने में बड़ी भूमिका निभाएगी आठवां प्रदूषण कम होने का सीधा असर होगा पर्यावरण पर जितनी कार्बन डाइऑक्साइड का एमिशन इससे कम होगा वो लाखों पेड़ लगाने के बाद ही हासिल हो सकता है साथियों नवा लाभ ये कि पर्यावरण बेहतर होने से लोगों की सेहत भी अच्छी रहेगी बीमारी पर होने वाला उनका खर्च भी कम होगा 10वां जब प्रदूषण कम होगा हवा साफ सुथरी होगी शहर में गैस आधारित व्यवस्थाएं होगी तो और ज्यादा टूरिस्ट आएंगे
टूरिज्म सेक्टर को भी इसका लाभ होगा। దేశవ్యాప్తంగా ఈ నెల 13 నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమైంది. వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన తేదీ నుంచి 10 రోజుల్లోనే వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. వ్యాక్సిన్ తయారీ నుంచి పంపిణీ వరకు ఉన్న వివిధ దశలను రాజేష్ భూషణ్ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ నెల 3వ తేదీన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. డ్రై రన్ విజయవంతం కావడంతో వ్యాక్సిన్ పంపిణీకి సిద్ధమైనట్టు రాజేష్ భూషణ్ చెప్పారు. గత వారం రోజులుగా దేశంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. వ్యాక్సిన్ ప్రాథమిక టీకా నిల్వ కేంద్రాలను హర్యానా, ముంబై, చెన్నై, కోల్కతా నగరాల్లో ఏర్పాటు చేశామని, వీటితో పాటు కేంద్ర ఔషధ నిల్వ సంస్థ ఎంఎస్ఓ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మొత్తం 37 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు టీకా సరఫరా చేస్తామని చెప్పారు. EUA के 10 दिन के भीतर हम उसको EUA का अर्थ है इमरजेंसी यूज ऑथराइजेशन, ये बोलचाल की भाषा में शब्द प्रयुक्त होता है. हमारे मीडिया के मित्र इसी शब्द का उपयोग करते हैं. हमारे कानून में एक्सेलरेटेड अप्रूवल फ्रेज का इस्तेमाल किया गया है. तो जिस भी दिन हुआ, जैसे अब आप जानते हैं कि किस दिन हुआ, उस दिन से 10 दिन के भीतर में ये रोल आउट होने की पूरी तैयारी है. Our doctors, our nurses, our medical workers need not self-register themselves on the CoWIN platform. Their data has already been pre-populated. Similarly, our frontline workers, which means people in the armed forces, in state police, in central police, in municipal workers, they also need not self-register themselves because their bulk data is also getting pre-populated. When we would come to the population priority groups, there the provision of registration or editing of data would come. కొమరంభీం పోరాటాల ఫలితంగానే ఆదివాసీలు అభివృద్ధి పదంలో నడుస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్లపల్లి గ్రామంలో కొమరంభీం విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆదివాసీల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25 కోట్ల వ్యయంతో కొమరంభీం పేరిట మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్లోని ట్యాంకు బండుపై కొమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించాలని అన్నారు. రాబోయే రోజుల్లో నిర్మల్ జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో కొమరంభీం విగ్రహం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యమం మొదలుపెట్టాడు. గిరిజనులు, ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతాలలో, అడవులను నమ్ముకొని ఉన్నటువంటి ప్రాంతాలలో వాళ్ళందరికీ హక్కులు కల్పించాలని చెప్పి అప్పుడు పోరాటం చేయడం జరిగింది. ఎవరి కోసం వారు పిలిపించినారు, ఎవరి కోసం ప్రాణ త్యాగం చేసాడైనా, బుల్లెట్లకు గురైపోయాడో, మరి ఇక్కడ విగ్రహం పెట్టుకున్నామంటే మనం మర్చిపోదు. రోజు ఈ రోడ్డు పోయిన పోయేటోళ్ళం మేము కూడా ఎల్లపెల్లో అన్ని రకాలుగా కష్టపడి మరి అన్ని రకాలుగా అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పుకోవాలి. ఆ విధంగా మరి ఎల్లపెల్లి ఏదైతే మనకి ఇలా మొదలైందో, కనీసం ఇంకొక ఎక్కడైతే జనాభా ఎక్కువదో ఆ జనాభా ఉన్న ప్రాంతాలలో మా మండల హెడ్ క్వార్టర్లలో కనీసము మనం ఈ యొక్క కొమరంభీం విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేద్దాం. నిర్మల్లో ఇప్పుడు మా ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఉంది కొమరంభీం ఒకటి అక్కడ, కానీ మేము మొన్ననే అనుకున్నాం ఇంకోటి పెద్దది ఏర్పాటు చేయాలని చెప్పి ఆ విధంగా అనుకున్నాం. కాబట్టి ఆ స్థలం ఎక్కడ పెట్టాలని చెప్పి ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను ఈ నెల 31లోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కారుణ్య నియామకాలు కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా చేపట్టాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని క్యాడర్లలోని ఉద్యోగుల ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత సమస్యలు, రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, గ్రామ నర్సరీలు ఇతర అంశాలపై సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ ప్రాధాన్యతనివ్చి పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖలతో ప్రతి సోమవారం సమావేశం ఏర్పాటు చేసి ఖాళీలు గుర్తించాలని ఆదేశించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత మొట్టమొదటిసారిగా వరంగల్ అర్బన్ జిల్లాకు విచ్చేసిన బండి సంజయ్కు బీజేపీ శ్రేణులు, యువకులు ఘన స్వాగతం పలికారు.
జనగామ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్కు చేరుకున్న బండి సంజయ్కు వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మతో పాటు జిల్లా రాష్ట్ర నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ద్విచక్ర వాహనాల మీదుగా ర్యాలీగా తరలివెళ్లి కడిపికొండ బ్రిడ్జ్ వద్ద బండి సంజయ్కి స్వాగతం పలికారు. వివిధ పార్టీలకు చెందిన వారు బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కూడా అవే ఫలితాలు పునరావృతం కాబోతున్నాయి. దీని ప్రధాన కారణము ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క కుటుంబ పాలన, అవినీతి పాలన, గడీల పాలన, ప్రజా వ్యతిరేక పాలన. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ పడుతున్నారు, ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ, ధైర్యం ఉన్న పార్టీ, అటువంటి కార్యకర్తల పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీని భావించి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని భావించి అలా ప్రజలందరూ కూడా ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ జిల్లాకు పోయినా ఇక్కడ కూడా లోపతన్నాలుగా తల్లి వస్తువుల భారతీయ జనతా పార్టీ నాయకులకు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజాపతి యజా రాజా తదా ప్రజ. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడో ఇవాళ స్థానిక శాసనసభ్యులు గాని, మంత్రులు గాని ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఆస్తులను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జనగామలో కూడా అదే పరిస్థితి. ఈ నియోజకవర్గంలో కూడా ఆయా శాసనసభ్యులు పాల్పడిన అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి ఎట్టి బస్సు పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకోండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెడుతోందని ఆయన విమర్శించారు. రైతు వేదికలపై ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనులు, ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకోకుండా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు పులిని తీసుకొచ్చి అడవుల్లో వదిలారని ఎంపీ ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు కూడా ప్రోటోకాల్ పాటించకపోతే వాళ్ళ నష్టపోయేది అధికారులే. అందుకోసం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికారులను ఇబ్బంది పెట్టద్దని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అందుకోసమే ఇవాళ కలెక్టర్ గారికి కూడా పొద్దునే మార్నింగ్ కలవడం జరిగింది. ఇక్కడ అధికారులు ప్రోటోకాల్ పాటిస్తలేరు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా ఇదైతే ఉన్నదో శిలాఫలకాల మీద మామూలను అవమానించినట్టుగా చేసినారు కాబట్టి ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకుపోయి ఆ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఖమ్మంలో కనబడుతున్నాయి, వరంగల్లో కనబడుతున్నాయి, కొమరంభీం జిల్లాలో కనబడుతుంది, ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో కూడా కనబడుతుంది. అంటే 14-15 పులులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఒకటేసారి మీదికెళ్ళి పడాయి. ఎక్కడికన్నా వచ్చినా కూడా 1-2 వస్తాయి, కానీ ఈ 13-14 పులులు ఒకటే. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకం అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. పంట సాగు, పెట్టుబడికి బాసట లభిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా రైతులకు వరంగా మారిన ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు పథకంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. మాత్రపు వడ్డీతో అన్నదాతలకు రుణ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డు కేసీసీ పథకాన్ని ప్రారంభించింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా దేశవ్యాప్తంగా రైతులందరికీ కార్డులు ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 150,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. రైతులు విత్తనాలు, వ్యవసాయ పరికరాల కొనుగోలు, పంటల సాగు, దిగుబడి సమయంలో అన్నదాతలకు ఆర్థిక సహకారం పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా చేకూరింది. అదేవిధంగా ఒక్కో రైతు ఎలాంటి భూమి పత్రాలు బ్యాంకులకు తాకట్టు పెట్టకుండా నామమాత్రపు వడ్డీపై రుణం పొందడానికి అవకాశం లభించింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాల కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మనం నార్మల్గా ఏదైతే క్రెడిట్ కార్డు వాడతామో అదే విధంగా రైతులు కూడా క్రెడిట్ కార్డు ద్వారా రుణ సదుపాయం పొందొచ్చు. అదే కాకుండా మళ్ళీ దాని ద్వారా కొన్ని సబ్సిడీలు కూడా పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం అది క్రెడిట్ కార్డు రైతుల కోసం. ఏ పరిశ్రమ అయినా అగ్రికల్చర్ కాకుండా సెరికల్చర్, టిష్యూ కల్చర్, ఇవన్నీ ప్రతిదీ వ్యవసాయకు సంబంధించిన దానికి ప్రతి రైతు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది భవిష్యత్తులో
మంచి లాభదాయకమే. ఎందుకంటే దీనికి 6 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. మేము పేపర్ ప్రకటనలో చూసాము, ఇదేదో బాగుందని కామన్ సెంటర్కి వచ్చి అప్లై చేద్దామని వచ్చాము. ఇది మాకు అప్లై ఓకే అయిపోతే మా యొక్క ఈ చిన్నకారు రైతులకు, వ్యవసాయదారులకు చాలా లాభదాయంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క కేసీసీ పథకం ఏదైతే విడుదల చేశారో ఈ యొక్క దేశ ప్రధాని గారికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రైతులకు ఆర్థిక చేయూతనందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ బూరెడ్డి కోరారు. రైతులు అప్లై చేసిన వెంటనే కార్డు జారీ చేస్తామంటున్నారు. రైతు సోదరులందరూ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణము పొందడానికి అవకాశం ఉంది. వారికి సంబంధించిన పొలాన్ని వాళ్ళ ఖర్చులకు, అంటే ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, ఇంకా ఎరువులకు కానీ, వీటి కోసం ఈ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వాడుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేసుకొని ప్రభుత్వం ఇచ్చే వడ్డీ సదుపాయం కూడా, వడ్డీలో కొంత సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ, అలాగే స్టేట్ గవర్నమెంట్ కొంత సబ్సిడీ కూడా సదుపాయం కల్పిస్తున్నారు రెగ్యులర్ పేమెంట్స్ చేసుకున్న వాళ్ళకు. కాబట్టి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకు మంచి సదుపాయం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కరోనా తీవ్రత ఇంకా తగ్గనందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లాలోని నవాబ్పేట మండలం గురుకంటలో దూరదర్శన్తో మాట్లాడుతూ చలికాలంలో కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. రాబోయే పండుగలు, జాతరల సమయాలలో ప్రజలు గుంపులుగా చేరవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారు. సపోర్ట్ మెడిసిన్స్ కానీ ఇచ్చి ఈ కరోనా గురించి ఒక అన్ని ప్రపంచంలో మిగతా దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశం మొట్టమొదటిగా ఉంది. అదేవిధంగా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన తెలంగాణ నెంబర్ 1 క్రమశిక్షణ రైతు. ఏదైతే ఈ కరోనా రోగాన్ని ప్రజలకు రాకుండా చేయడంలో మొట్టమొదటి పాత్ర మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపాలని. కరోనా గురించి ఈరోజు క్రమశిక్షణనే దీనికి ముఖ్యము. మొట్టమొదలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు ధరించి, ఏదైతే శానిటైజర్ చేసుకోవడం కానీ, ప్రతి ఒక్క శుభ్రం చేసుకోవడము, దూరం పాటించడమే ఈ కరోనాను కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర అని. హైదరాబాద్లోని నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. జీహెచ్ఎంసీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతి భవన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తమను వెంటనే కార్పొరేటర్లుగా గుర్తిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. తాము గెలిచినా తమ డివిజన్లలో పనులు చేయలేకపోతున్నామని, ఇంకా పాత కార్పొరేటర్లే అధికారం చెలాయిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్లకు విలువ లేకుండా పోయిందన్నారు. కార్పొరేటర్ల నిరసనతో క్యాంపాఫీస్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు బేగంపేటలోని హోటల్లో సమావేశమయ్యారు. నేడు జాతీయ పక్షుల దినోత్సవం. స్వేచ్ఛకు ప్రతీక అయిన విహంగమే లేని గగనమేళ, రంగురంగుల వన్నెల పక్షి లేని వృక్షమేళ, కొంగ బాతులేని సరస్సు ఏల, పిట్టకూతలేని అరణ్యమేళ, ప్రకృతికి సొబగులు అద్దేది పక్షి, పర్యావరణాన్ని కాపాడేది పక్షి. పక్షులపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. స్వేచ్ఛకు ప్రతీక పక్షులు, ప్రకృతికి సొబగులద్దేవి పక్షులు, పర్యావరణాన్ని కాపాడేది పక్షులే. ఆకాశమైన, అరణ్యమైన పక్షులు లేని ప్రపంచాన్ని ఊహించడమే కష్టం. ప్రకృతిని పరిరక్షించడంలో పక్షుల పాత్ర ఎంతో ఉంది. అలాంటి పక్షులను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రకృతికి, మానవుడికి పక్షులు చేసే మేలు అంతా ఇంతా కాదు. పక్షులు చెదల వంటి క్రిమికీటకాలను తింటూ వాటి సంఖ్య పరిమితిలో ఉండేలా చూస్తాయి. అదేవిధంగా పక్షులు విత్తనాలను తిని పరాగ సంపర్కానికి తోడ్పడతాయి. రాబందులు ప్రకృతిని శుభ్రం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జలచరాలను కాపాడడంలో కూడా పక్షులు దోహదం చేస్తాయి. మొలస్క్స్ చేపలను తిని పర్యావరణ సమతుల్యతను పరిరక్షిస్తాయి. పోషకాల తయారీలో, సముద్ర పర్యావరణాన్ని కాపాడడంలో
తమ వ్యర్థాలతో పగడపు దిబ్బలు పరిరక్షించేందుకు సముద్ర పక్షులు తోడ్పడతాయి. పక్షులు ఉంటే పక్షి ప్రేమికులు కూడా ఉంటారు. బర్డ్ వాచింగ్ సొసైటీస్ భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. సొంతూరు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ను వదిలి హైదరాబాద్లో సెటిల్ అయిన అభిషేక్ శ్రోతి సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ ఫర్మ్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ పక్షులను తమ కెమెరాలో బంధిస్తూ ఉంటారు. पक्षी दिवस की आप सभी को बहुत बहुत शुभकामनाएं। पक्षी हमारे जीवन का एक अभिन्न हिस्सा है और हमारे पर्यावरण में इनका महत्व अतुलनीय है। मैं पक्षियों से बहुत तरह की प्रेरणा लेता हूँ, चाहे वो बगुले से उसकी एकाग्रता की प्रेरणा हो या कौवे से उसकी चतुरता की। परंतु दुर्भाग्यवश आज के समय में हमारे ये मित्र बहुत ही कठिन समय से गुजर रहे हैं, जहाँ उनके पर्यावरण की कमी एक बड़ी समस्या है। हंटिंग भी एक बहुत बड़ा प्रॉब्लम है, जिसके चलते पक्षियों की संख्या में लगातार कमी आ रही है। ऐसे में मेरे विचार से हमारा कर्तव्य है कि हम इस पक्षी दिवस को न सिर्फ बड़ी ही उत्साह से मनाएं, परंतु इस पक्षी दिवस पर हम ये संकल्प भी लें कि हमारे इन मित्रों के संरक्षण के लिए हम अपना योगदान भी देंगे। పక్షులు ఎగరడం అనేది ఒక సైన్స్. విమానాల ద్వారా ఆకాశంలోకి ఎగరవచ్చన్న ఆలోచనకు నాంది పక్షులే. పక్షులు ఎగరడానికి ఏరోడైనామిక్ సూత్రాలను ఉపయోగించుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆర్క్టిక్ టర్న్ పక్షి ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించేదిగా రికార్డు సృష్టించింది. మామూలు బరువుండే ఈ పక్షి 90,000 కిలోమీటర్లు వలస వెళ్లి వస్తుంది. పెరగ్రీన్ ఫాల్కన్ పక్షి 390 కిలోమీటర్ల వేగంతో ఆకాశం నుండి నీటిలోకి త్రుటిలో చేపలను వేటాడగలదు. వేటలో 99% విజయవంతమవుతుంది. పొలిటికల్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మొహమ్మద్ అద్నానుద్దీన్ ఉత్సాహంగా బర్డ్ ఫోటోగ్రఫీ చేస్తుంటారు. పక్షులను కాపాడడం ఎంతైనా అవసరమని అభిప్రాయపడుతున్నారు. ఉదయం లేవగానే పక్షుల కిలకిల రావాలు మనల్ని ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మన పర్యావరణ వ్యవస్థలో పక్షులు చాలా కీలకం. మన ప్రకృతి బాగా పనిచేస్తుందో లేదో అది మనం పక్షులు కానీ వేరే జీవజాతులను చూసి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళ ఆవాసాలను మనం చూసి మనం తెలుసుకోవచ్చు. అయితే మారుతున్న మనుషుల జీవనశైలి, ఈ ఆధునిక జీవనశైలికి మనం బాగా అలవాటు పడిపోయి మనం ఈ పక్షుల ఆవాసాలని మనం దెబ్బతీస్తున్నాం. అయితే వీటి గురించి అవగాహన కోసం చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. అందులో డెక్కన్ బర్డర్స్ అనే సంస్థ ఒకటి. మనం కూడా మనకు తోచిన విధంగా మనం కూడా ఇటువంటి సంస్థలతో పనిచేస్తూ మనం కూడా అవగాహన పెంచుకుంటూ ఈ పక్షుల ఆవాసాలను కాపాడుకుందాం. పక్షులను కాపాడుకున్నట్లయితే మనల్ని మనం కాపాడినట్టే. విభిన్న రకాల పక్షులు, వాటి రెక్కలు, ముక్కు, అవి ఎగిరే విధానం, ఇంద్రధనస్సు లాంటి వాటి రంగులు, నిజంగా పక్షుల ప్రపంచం అద్భుతమైనది. దురదృష్టవశాత్తు మాంసం కోసం పక్షిని వేటాడడం, కొందరు ఇంట్లో పెంచుకోవడం వల్ల, వాటి ఆవాసాలు ఆక్రమించుకోవడం వల్ల పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. అయితే పక్షి లేని ప్రపంచంలో మీరు ఉండదలుచుకున్నారా? లేదా పక్షికి హాని కలిగించకుండా వాటిని కాపాడదలుచుకున్నారా? ఒకసారి నిస్వార్థంగా దయార్ద్ర హృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్, హైదరాబాద్. ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి గుండెపోటుతో కన్నుమూశారు. వెన్నెలకంటి పూర్తి పేరు రాజేశ్వర ప్రసాద్. దాదాపు 300 చిత్రాల్లో 2000కు పైగా పాటలు రాసిన వెన్నెలకంటి స్వస్థలం నెల్లూరు. 1957లో జన్మించిన ఆయన విద్యాభ్యాసమంతా నెల్లూరులోనే పూర్తి చేశారు. ఎస్బీఐలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన వెన్నెలకంటికి సాహిత్యం అంటే మక్కువ. దీంతో ఆయన పాటల రచయితగా మారారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాయడం ప్రారంభించారు.
భక్త దుఃఖనాశ పార్వతీశ అనే మకుటంతో శతకం, రామచంద్ర శతకం, లలితా శతకం రచించారు. వెన్నెలకంటి నాటకాలు కూడా వేసేవారు. టాయ్ హ్యాకథాన్ 2021ని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ, విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ సంయుక్తంగా ప్రారంభించారు. ఆట వస్తువులను స్కూళ్లు, కాలేజీల్లో బోధన పరికరాలుగా ఉపయోగించాలనే ఉద్దేశంతో టాయ్ హ్యాకథాన్ను ప్రారంభించారు. వర్చువల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రులు మాట్లాడుతూ కొత్త బోర్డు గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ వంటివి కనుగొనడంలో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలని కోరారు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడంలో భాగంగా టాయ్ హ్యాకథాన్ను ఆత్మనిర్భర్ కార్యక్రమానికి లింక్ చేసినట్టు మంత్రులు తెలిపారు. అంతర్జాతీయంగా ఆట వస్తువుల మార్కెట్ $100 బిలియన్ ఉండగా మన దేశంలోనే అది $1.5 బిలియన్ ఉన్నట్టు తెలిపారు. ప్రతి ఏటా 15% పెరుగుతుందని చెప్పారు. ఆట వస్తువుల పరిశ్రమలో అనుకూల ఫలితాలు వస్తున్నట్టు తెలిపారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. ఈ నెల 26న భారత గణతంత్ర దినోత్సవానికి బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే బ్రిటన్లో కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో భారత్కు రాలేకపోతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్లో తెలియజేశారు. బ్రిటన్లో స్ట్రెయిన్ విజృంభణ, లాక్డౌన్ కొనసాగుతుండటంతో తాను దేశంలోనే ఉండాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లోనే భారత్ సందర్శిస్తాననే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్వస్థ సంరక్షణ పథకం కింద వరంగల్లో 150 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో 8 ప్రధానమైన విభాగాల్లో అత్యంత అధునాతనమైన చికిత్సా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రధానమంత్రి స్వస్థ సంరక్షణ యోజన పథకంలో భాగంగా వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలోని 10 ప్రధాన విభాగాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. మొత్తం 150 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన ఈ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రం 120 కోట్లు వ్యయం చేయగా రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 30 కోట్లను కేటాయించారు. మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో 250 పడకలతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. ఆసుపత్రిలో కార్డియాలజీ, సిటీ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, పిల్లల చికిత్స, సర్జికల్ ఆంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీతో పాటు అడ్వాన్స్డ్ ఈఎన్టీ విభాగాల్లో 8 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్య దూరదర్శన్తో మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కేఎంసీ ప్రాంగణంలో ఏర్పాటవడంతో ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. 20 బెడ్స్ ఉన్నాయి. అలా 20x10 200 బెడ్సే కాకుండా ఇంకా 50 బెడ్స్ సర్జికల్ ఐసీయూ, మెడికల్ ఐసీయూ అండ్ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్కి సంబంధించినవి ఉన్నాయి. టోటల్గా ఇది 250 బెడ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఇంకా 6 అంతస్తులు, టోటల్ 7 ఫ్లోర్స్గా కట్టి నిర్మించబడిన ఆసుపత్రి. తప్పకుండా సూపర్ స్పెషాలిటీ సేవలకి వరంగల్ ప్రజలు హైదరాబాద్కి పరుగులెత్తే అవసరం లేకుండా చాలా కంఫర్టబుల్గా ఇక్కడే అన్ని సూపర్ స్పెషాలిటీకి సంబంధించినవి, అందులో 10 విభాగాలంటే కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జరీ అని దానికి సర్జికల్ కౌంటర్ పార్ట్ అండి. అలా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 1న బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒకే జాతి, ఒకే గ్యాస్ గ్రిడ్ సాధన దిశలో దేశం ముందడుగు వేస్తుందన్న ప్రధానమంత్రి. కొచ్చి, మంగళూరు సహజ వాయువు పైప్లైన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన నరేంద్ర మోదీ. ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ. వ్యాక్సిన్ నిల్వకు 37 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ. ఉద్యోగుల ప్రమోషన్లు ఈ నెల 31లోపు పూర్తి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశం. ప్రమోషన్లు, కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్.
టాయ్ హ్యాకథాన్ 2021ని ప్రారంభించిన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రమేష్ పోఖ్రియాల్. ఆట వస్తువులు స్కూళ్లు, కాలేజీలో బోధన పరికరాలుగా ఉపయోగపడాలన్న మంత్రులు.